నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్తో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సినిమా తారలు లేకపోతే యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు సైడ్ బిజినెస్లకు వెళ్ళటం సమంజసం, లేకపోతే సహజంగా చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే వచ్చిన డబ్బులు అంతా ఎక్కడ పెడతాం? మహా అయితే రియల్ ఎస్టేట్లో పెడతాం. ఎంతవరకు అని పెడతాం? రియల్ ఎస్టేట్లో మనకి రిటర్న్ రాదు. సో కొంతమంది తెలివిగానో లేకపోతే మోసపోవడానికి కోసమో ఇతర బిజినెస్లోకి వెళ్తూ ఉంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తను సంపాదించిన దాంట్లో కొంత మొత్తం బిజినెస్ ప్లాన్లో ఉన్నారు, ఏదైనా ఒక స్టూడియో పెట్టాలన్న ఒక ఆలోచనలో ఉన్నారంటే ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. దీంట్లో వాస్తవం ఎంత? యాక్చువల్గా వచ్చిన న్యూస్ ఏంటంటే, శంషాబాద్ దగ్గర ఒక ల్యాండ్లో కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ కన్స్ట్రక్షన్లో ఎన్టీఆర్ గారి 30 షూటింగ్ జరుగుతుంది. నెంబర్ 1. ఫర్ ఎగ్జాంపుల్, అంటే దాంట్లో ఎన్టీఆర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ పార్ట్నర్స్గా ఉన్నారు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. ఒకటి, ఆయన పెళ్లి చేసుకుంది ఎవరిని? నార్నే శ్రీనివాసరావుని, వాళ్ళ కూతురు. నార్నే శ్రీనివాసరావు గారికి లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్స్ ఉన్నాయి, అలాగే జన్మభూమి రియల్టర్స్, జన్మభూమి ల్యాండ్స్ ఉన్నాయి, అండ్ అలాగే నార్నే మోటల్స్, హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ అలాగే నార్నేలో కూడా హోమ్స్ ఉన్నాయి, జన్మభూమిలో కూడా హోమ్స్ ఉన్నాయి, గణేష్ మీడియా, నార్నే మీడియా అని చెప్పి మీడియా సైడ్ ఉన్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆ రకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళకి సెట్ వేసుకోవడానికి నెంబర్ 1 రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు వెళ్ళాలి, స్టూడియోకి ఎందుకు వెళ్ళాలి? మాకంటూ ల్యాండ్ అక్కడ మాకు తక్కువ పడుతుంది కదా. ఇప్పుడు మర్యాద రామన్న ఇల్లు అక్కడెక్కడో కోకాపేట దగ్గర వేసారు. ల్యాండ్ ఎవరిదా అనుకుంటే తర్వాత చిరంజీవి గారిది, వాళ్ళది, తెలిసిన వాళ్ళదని తెలిసింది. మొన్న ఆచార్య సెట్ కూడా చిరంజీవి గారి ల్యాండ్ వాళ్ళ ల్యాండ్లో వేసుకున్నారు. అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళి సెట్ వేస్తే, ఇప్పుడు మనకి సెట్ వేయడానికి బూత్ బంగ్లా ఉంది, లేకపోతే అల్యూమినియం ఫ్యాక్టరీ, కొన్ని ఉన్నాయి ఏరియాస్. అనవసరంగా వాళ్ళకి రెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంతే కదా, మన దాంట్లో మనకు ల్యాండ్ ఉన్నప్పుడు మన దాంట్లో వేసుకుంటే తప్పే ఉంది. ప్రొడక్షన్ ఉంటే ఖర్చు తగ్గుతుంది, ఖర్చు కలిసి వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం సిటీలో ఒక రోజంతా పెద్ద సెట్ వేయడానికి రోజు ఆయనకి లక్షల రెంట్లు కట్టాలి. ఆ అల్యూమినియం ఫ్యాక్టరీకి కూడా అంతే. ఇప్పుడు వాళ్ళ వీరే సెట్ అంతా అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసుకున్నారు, అక్కడైనా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు మురళీమోహన్ గారికి ల్యాండ్స్, ఆయన కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి సేమ్ అదే. ఆ నానకరం కూడా సైడ్ కొంచెం లోపలికి కట్టి వెళ్తే అక్కడ అతడు హౌస్ ఉంటుంది. అవును, అప్పట్లో అతడు సినిమా అక్కడ హౌస్ వేశారు. తర్వాత కొన్ని సినిమాలలో జరిగాయి, దాని రకరకాల మోడల్ చేశారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు నాకు తెలియదు, ఔటర్ రింగ్ రోడ్ కింద పోయింది అదంతా. ఇట్లా కొన్ని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన రామానాయుడు గారికి అదొక వెర్షన్ అయితే, ఇది ఇంకో వెర్షన్ అయితే, అతివృష్టి లేదా అనావృష్టి టైపు. రామానాయుడు గారికి ఏమో నానక్రంగూడలో ఒక అందమైన స్టూడియో ఉంది. అవును, మంచి లొకాలిటీ, అది కరెక్ట్ ఆ జంక్షన్కి ఇట్లా ఆనుకొని ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, జబర్దస్త్ డీకి అండ్ ఈటీవీలో వచ్చే ప్లస్లో వచ్చే అవేవి ఉంటాయి కదా మధ్య ప్రోగ్రామ్ చేసేవి, సాయంత్రాలు వచ్చే పిటాస్లో ఇట్లాంటివి అక్కడ సెటిల్ వేసి చేసుకునేవాళ్ళు. పైగా మన సారథి స్టూడియోస్ ఉంది మనకి. ఎట్లాగో సారథి ఇది వేరులే. అక్కడ మళ్ళీ మహేష్ బాబు సర్కార్ వారి పాట అదేదో స్టూడియో, అది కొండారెడ్డి బుర్జు, అది అయింది సరేలే నీకెవరిలోనో దేంట్లోనో. ఓకే, కొండారెడ్డి బుర్జు అట్లాంటివి అన్నీ జరిగాయి. సర్లే నీకెవరిలో కొన్ని షూట్స్ అన్నీ అక్కడ అవుతూ ఉంటాయి, ఇల్లు కానీ చిన్న సెట్ కానీ ఏమైనా. ఇప్పుడు ఆ ఇంటికి ఈ స్టూడియోలో రోజు జరిగే షూటింగ్స్ అన్నిటికి కలిపితే నాకు ఇంత రెంట్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ ల్యాండ్ని నేను ఇంకెవరికైనా కన్స్ట్రక్షన్కి ఇస్తే నాకు అదే నెలకి ఇంత వస్తుంది. అవును, అంటే ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ల్యాండ్కు ఉన్న డిమాండ్ అట్లాంటిది, అంత ప్రైమ్ లొకాలిటీ అండ్ ఫుల్ కోట్ల డబ్బులు కన్స్ట్రక్షన్కి. దీనికంటే ఎవరైనా బిజినెస్ మైండ్తో అలాగే ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు ఆ స్టూడియో మొత్తం డిమాలిష్ చేసేసి ఒక కన్స్ట్రక్షన్కి ఇచ్చారు అని చెప్పేసి ఇంకో న్యూస్ ఉంది. అండ్ అంటే ఇది వేరు. అంటే ఇప్పుడు షూట్ జరిగితే నాకు లాభం ఎంత నష్టం ఎంత ఈ ల్యాండ్లో, ఇంకో దగ్గర జరిగితే నాకు లాభం ఎంత నష్టం ఎంత ఈ ల్యాండ్లో. ఇప్పుడు ఎన్టీఆర్ షూట్ అక్కడ జరగడానికి కారణం వాళ్ళకి ఆ ల్యాండ్ రెంట్ కంపారిటివ్లీ ఆ సెట్ అక్కడ వేయడం వల్ల మిగతా దాంతో పోల్చుకుంటే అక్కడ రెంట్ తక్కువ. రెంట్ ఉన్నా లేకపోయినా ఆశ్చర్యం లేదు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ల్యాండ్ అయితే ఇంకా మహా అద్భుతం. అవును, అలా కొంచెం ఖర్చు అనేది కలిసి వస్తుంది. ఆ విధంగా ప్రొడక్షన్ని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఈవెన్ అది కొరటాల శివ గారి ఐడియా. ఓకే, ఎందుకంటే కొరటాల శివ గారే ఆచార్య సినిమాని
మనం ఎక్కడో ఎందుకండి సెట్ చేయడము, మన ల్యాండ్లో వేసుకుంటే మన ఖర్చు తగ్గుద్ది కదా అని చెప్పేసి ఇచ్చిన అందమైన సలహాకే అక్కడ వాళ్ళ సెట్ వేశారు. సేమ్ ఇప్పుడు అదే సలహా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇవ్వడం వల్ల మన ల్యాండ్ ఉంటే మనం ఫ్రీగా ఎన్ని రోజులైనా షూట్ చేసుకోవచ్చు. సో మన ల్యాండ్ పర్మిషన్స్తో పని లేదు, పలానా ల్యాండ్ ఉందంటే అది మనదే, మన వాళ్ళది, ఇట్లా తెలిసిన వాళ్ళది, లేకపోతే నాదే, లేకపోతే నా వీళ్ళదో వాళ్ళదో ఎవరిదో, ఓవరాల్గా మనది కన్వీనియంట్గా ఉండేది. ఇక్కడ చేసుకున్నామంటే ఇప్పుడు అక్కడ సెట్ వేసి అవన్నీ చేసుకుంటున్నారు, అక్కడ షూట్ అవుతుంది ప్రజెంట్. ఇప్పుడు అది బయటకు వచ్చి అవును ఇక్కడ ఎందుకు జరుగుతుంది షూటు, ఇదేం స్టూడియో కాదే, ఇది ఎవరిదో ల్యాండ్ అంట, ఓహో ఈ ల్యాండ్ ఎన్టీఆర్ కొన్నాడా, లేదు అదేదో అంట, ఇదంట అదంట, ఈ పుకార్లు ఇవన్నీ పుకార్లే. ఓవరాల్గా అక్కడ జరిగింది మాత్రం ఇదేం లేదు. ఎన్టీఆర్ గారు కొత్త స్టూడియో కట్టారని కానీ, ఎవరిని పిలవకుండా రహస్యంగా 5 అంతస్తుల భవనం కట్టాడని ఇవన్నీ ఏమీ లేవు, జస్ట్ పుకార్లు మాత్రమే. అండ్ నెక్స్ట్ అలాగే ఆయన ఇంతకుముందు కూడా చాలా బిజినెస్లు అవి చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, రెస్టారెంట్లు పెడుతున్నాడు, అందులో భాగస్వామ్యం ఇందులో భాగస్వామ్యం అన్నాడు, కానీ అవి కూడా పుకార్లే. ఆయనకి ఏంటంటే అవుట్ అండ్ అవుట్ సినిమా మీదే ఉన్నాడు, వేరే ఇంకే ఇవేం లేవు. ప్రజెంట్ ఆయనకి మిగతా వాటిలో ఇంట్రెస్ట్ కూడా లేదు, ఆ ఇంట్రెస్ట్ చూపించే అంత ఇది కూడా లేదు. ప్రణతి కూడా ఐపీఎస్ అవి ప్రిపేర్ అవుతుంది, అమ్మాయి కూడా బిజీగానే ఉంది, పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో అమ్మాయి వాళ్ళ నాన్నగారు బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అటు రియల్ ఎస్టేట్ కానీ, అటు హోటల్స్ కానీ, మీడియా కానీ, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ, ఇవి ఏమైనా సరే ఆయన నాన్నే అవి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇట్లా పబ్లిక్ టాక్ అవ్వడానికి కారణం ఏంటి ప్రధానంగా అంటే ఆ జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే ఏ వ్యక్తి అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది పబ్లిక్కి తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకత ఎందుకు ఉంటుందంటారు సహజంగా? ఆయన చేస్తారు లేకపోతే లేదు, అది టాక్ ఆఫ్ ద టౌన్గా ఎందుకు మారుతుంది? ఇప్పుడు అదే హోటల్ నువ్వో నేనో పెడితే ఎవడు విండు, ఎవడు చూడు. అదే హోటల్ ఒక ఎన్టీఆర్ గారు వస్తున్నారు, ఒక పలానా చిరంజీవి గారు పెట్టారు అంటే దాంట్లో ఉండే ఇది వేరు అనమాట, ఆ మైలేజ్ వేరు, ఆ క్రేజ్ వేరు, దానికి ఉండే అది వేరు. మనం చెప్పుకోరు ఎప్పుడు పబ్లిక్ ఫిగర్స్ వీళ్ళు కాబట్టి వీళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు జనాలకు ఉంటా ఉంటుంది. వాళ్ళు కూడా అదే క్రమంలో ఫాలో అవుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. సమ్ టైమ్స్ ఎక్కడన్నా కొత్తగా ఏదన్నా వెరైటీగా అనిపించినప్పుడు దానికి కథలు అల్లుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడు కథలు అల్లడానికి మెయిన్ రీజన్ ఏమొచ్చింది, ఆయన ఎక్కడో షూట్ చేస్తున్నారు, ఆ షూటు అక్కడ సెట్ వేశారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి సినిమా షూటింగ్ సెట్ అవ్వలేదు, ఇదే మొదటిసారి అవుతుంది. ఎందుకు? దానికి కారణం అది ఇంత పెద్ద ఎన్టీఆర్ గారి సినిమాని అక్కడ చేయడం ఎందుకు? మనకు రామోజీ ఫిలిం సిటీ లేదా, అది లేదా, అన్నపూర్ణ స్టూడియో లేదా, ఇది లేదా, ఇన్ని ఉండంగా వీళ్ళు ఇక్కడ ఎందుకు చేశారు? ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది ల్యాండ్ అంట, వాళ్ళదంట, వీళ్ళు ఆన్సర్స్ ఉండవు కాబట్టి పుకార్లే ఉంటాయి. ఈయన చెప్పింది ఆయన 2 భాషలు, ఆయన చెప్పింది ఈయన, వీళ్ళిద్దరు కలిసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు, అది కాస్త వీళ్ళు ముగ్గురికి నలుగురు చెప్పండి, అది ఎక్కడెక్కడికో పోయి ఏదో అయిపోతుంది, ఇంతే, ఎంత జరిగేది. సో వీళ్ళ మాటలు విని వాళ్ళేమి టెంప్ట్ అయ్యి అందులోకి అయితే ఎంటర్ గారు బిజినెస్ లోకి. అట్లా ఏం లేదు, అయినా తప్పే ఉంది, వాట్స్ రాంగ్. ఇప్పుడు ఏఎంబి థియేటర్స్ మహేష్ బాబు చేసుకున్నట్టు, విజయ్ దేవరకొండ థియేటర్ లాగా, అల్లు అర్జున్ థియేటర్ లాగా వాళ్ళు థియేటర్స్ పెట్టుకున్నాం తప్పు లేదు, స్టూడియోలు పెట్టుకున్నా తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి ఒక స్టూడియో ఉంది, రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియో నాచారంలో ఉంది. దానికి తగ్గట్టు దానికి పోటీగా ఎన్టీఆర్ గారు నేను కొత్త స్టూడియో పెట్టుకుంటాను, నా షూటింగ్లు అన్ని ఇందులోనే అవుతాయి, ఇట్లాంటివి ఏమి ఉండవు. అనవసరంగా పుకార్లు పుట్టించి వాళ్ళకి ఇట్లాంటి కటిఫ్లు పెడతారు, అంతే, అంతమించి ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ.